నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీ గౌతమి. ప్రజెంట్ మనం ఏంటంటే ఎల్బీ నగర్లో ఉన్నామన్నమాట. ఇక్కడ వారం రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ లేటెస్ట్గా వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే 4 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యం చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం అదే లొకేషన్లో ఉన్నాము. సో ఇదంతా కూడా మనం చూస్తుంటే చిన్న సైజ్ అంటే స్లమ్ లాగా ఉండి చుట్టుపక్కల మొత్తం మనం కానీ ఒకవేళ మీరు విజువల్స్లో కానీ చూస్తుంటే మొత్తం ఏరియా అంతా కూడా బాగానే ఉంది. అపార్ట్మెంట్స్ కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే కొంచెం స్లమ్ లాగా కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది నివసిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి కూడా ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నారు కదా, ఈ ఇంట్లోనే ఈ అఘాయిత్యం ఎక్కడ ఏ పిల్లకైతే జరిగిందో వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుందంట. అండ్ ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ కిరాతకుడు, ఆ దరిద్రుడు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో వాడైతే ఈ రూమ్లో ఉంటున్నారని అయితే చెప్తున్నాడు. ప్రెసెంట్ వాడు పోలీసుల కస్టడీలో ఉన్నారంట, ఆల్రెడీ పట్టుకున్నారు. సో రూమ్ అయితే చూస్తున్నారు కదా, ఇగోండి ఈ లోపల మొత్తం ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇటు ఫ్యామిలీసే కాకుండా అటు బ్యాచులర్స్ కూడా ఇందులోనే ఉంటున్నారు. సో ఆల్రెడీ మొత్తం రూమ్ విజువల్స్ అయితే చూస్తున్నారు కదా. అండ్ అసలు ఏం జరిగింది ఏంటి అని మనం కానీ ఒకసారి మనం తెలుసుకుంటే, ప్రజెంట్ మొత్తం ఈ విజువల్స్ చూసారు కదా. ఇక్కడ మనకి ఏంటంటే ఈ రూమ్స్కి సంబంధం లేకుండా చాలా దూరంగా ఏంటంటే వాష్రూమ్స్ అన్నో కూడా కట్టడం జరిగింది. వీడు ఎప్పటి నుండి ఆ పిల్ల మీద కన్నేసాడో తెలియదు కానీ చూసుకుంటే ఆ రోజు వర్షం బాగా పడుతుంది. అంటే మనం పేరెంట్స్ విశ్లేషణలో కానీ మనం కానీ చూసుకుంటే ఆల్రెడీ వర్షం పడుతుంది. ఆ పాపని తీసుకెళ్లి వాష్రూమ్లో ఉంచి ఆల్రెడీ ఆ పాప అంటే వాళ్ళ మదర్కి ఏంటంటే 2 ఆడపిల్లలు, ఒక 6 నెలల పాప అండ్ తర్వాత 4 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే వాష్రూమ్లో విడిచిపెట్టడం జరిగింది. వీడు అది గమనించి తల్లి వెనకన లేదు కదా అని చెప్పి ఆ యొక్క పాప వెనకనే వెళ్ళి వాష్రూమ్లోకి లాగడం కావచ్చు, లేకపోతే వాష్రూమ్లోనే ఆ పాపని అఘాయిత్యం చేయడం కూడా జరిగిందని అయితే మనకు తెలుస్తోంది. ఇక ప్రెసెంట్ చూస్తున్నారు కదా వాష్రూమ్స్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే దగ్గర ఒక 6-7 ఇళ్ళ వరకు ఉన్నాయి. నాకు తెలిసి ఒక్కొక్క ఇంటికి 2 ఒక వాష్రూమ్, అంటే 2 ఇళ్ళకి ఒక వాష్రూమ్ అన్నట్టుంది. సో ఆ పాపనైతే ఈ వాష్రూమ్లో కూర్చోబెట్టి ఆ తల్లి ఏంటంటే పాలు ఇవ్వడానికి పాప దగ్గరికి వెళ్ళింది. ఎలాగా అందరూ ఉన్న ఏరియానే కదా, అందరూ తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి ఆ తల్లి అయితే చాలా ధైర్యంగా పెట్టింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని బహుశా ఆమె కూడా కలగని ఉండదు. వాడు వాష్రూమ్ దగ్గర పాపని విడిచిపెట్టి వెళ్ళిన వెంటనే పాపని వాష్రూమ్ లోపలికి లాగడం, అలాగే అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించడం కూడా జరిగిందని అయితే తెలుస్తోంది. ప్రజెంట్ ఆ పాప ఏంటంటే హాస్పిటల్లోనే ఉండింది. పాప సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రజెంట్ వాడిని అయితే పోలీసుల కస్టడీలో ఉన్నారని అయితే తెలుస్తుంది. వాడిని ఎక్కడ పట్టుకున్నారు, ఎలా దొరికారు అని కూడా. కామాంధుడు ఎవరైతే శ్రీకాంత్ అన్న వ్యక్తి అయితే ఉన్నారో డెఫినెట్గా తగిన చర్యలు తీసుకుంటాము, శిక్ష అయితే పడేటట్టు చేస్తాము. అలాగే ఆ పిల్లకి సంబంధించి ఆరోగ్యానికి కాకపోవచ్చు, లేకపోతే మెడికల్ పరంగా కానీ ఎటువంటి సహకారాలైనా సరే మేము అందిస్తాము అని అయితే వాళ్ళు ముందుకు రావడం అయితే జరిగింది. ఇది ఏంటంటే ఇక్కడితో స్టాప్ అవ్వకుండా ప్రతి మందికి తెలియాలి అని అయితే వాళ్ళ మాటల్లో విన్నాము. ఇది ప్రతి ఒక్క నోట వెళ్ళాలి. ఇటువంటి ఆడపిల్లలు గల తల్లిదండ్రులు కావచ్చు, ఇటువంటి కామాంధులు ఉన్న ఏరియాస్ కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి ఎదవలు అంటే అనొచ్చా అనకూడదు నాకు తెలియదు కానీ ఇటువంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు డెఫినెట్గా మనం అనేటట్టే అనిపిస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళని ఎన్ని మాట్లాడినా సరే తక్కువే అనేటట్టు అనిపిస్తుంది. సో తగిన చర్యలు తీసుకోవాలి, ఈ పాపకి న్యాయం జరగాలి. అటు మెడికల్ పరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా సరే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇటువంటి కామాంధులు ఉన్న ఏరియాలోని ముఖ్యంగా తల్లిదండ్రులు, ఆడపిల్లలు గల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల్ని బయటికి వదిలిపెట్టొద్దు. ఎప్పుడు ఎవడు ఎలా ఉంటాడో మనం చెప్పలేకపోతున్నాం. సిచ్యువేషన్స్ అలా మారిపోతున్నాయి కాబట్టి నెలల పిల్లైనా సరే, సంవత్సరాల పిల్లైనా సరే మన జాగ్రత్తలు మనం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరగాలని మీడియా తరపున నేను కూడా కోరుకుంటున్నాను. వీడియో జర్నలిస్ట్ సంతోష్ గారితో గౌతమి. For more videos like this, subscribe Big TV channel.